హలో ఆల్, ఇంపార్టెంట్ వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ కి సంబంధించింది చాలా మంది నాకు డౌట్స్ అడుగుతున్నారు అనమాట. ఈ డౌట్స్ కి ఫైనల్ క్లారిఫికేషన్ ఓకేనా ఈ వీడియోలో మీకు లభిస్తుంది అనమాట. వీడియోలో ఎండ్ దాకా చూడండి. అండ్ ఒక గుడ్ న్యూస్ కూడా గవర్నమెంట్ నుంచి నేను మీకోసం పట్టుకొచ్చాను. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, మా సొంతింటి కళ అనేది నెరవేరాలని చెప్పేసి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం అనేది ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చాను. రైట్, ఎవరిదైతే ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్ ఇలా స్టాటసెస్ అనేది ఫ్లక్చువేట్ అయ్యి చూపిస్తున్నాయో వాళ్ళ కోసం అనేది ఈ వీడియో అంకితం అన్నమాట. ఇందులో నా ఫైనల్ ఆన్సర్ ఉంటుంది. వీడియోని ఎండ్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. రైట్, వీడియోని ఎండ్ దాకా చూడండి, తర్వాత కామెంట్స్ చెయ్యండి. ఓకేనా, వీడియోని ఎండ్ దాకా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దాని తర్వాత మీ సందేహాలు ఏదున్నా నాకు కింద కామెంట్ చేస్తే వాటిపైన సొల్యూషన్ వీడియో అనేది వస్తుంది. అయాన్ మీడియాలో అనేది మీరు చేసిన కామెంట్ బేస్ పైననే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ లిస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ కి సంబంధించింది చాలా వీడియోస్ అనేది పెట్టాను. చాలా మంది ఆ వీడియోస్ కి కూడా చాలా మంచిగా వాచ్ చేశారు అండ్ మంచి కామెంట్స్ కూడా పెట్టారనమాట. సో ఇది ఫైనల్ క్లారిటీ ఎందుకు నేను చెప్తున్నాను అనమాట. ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అనేది ఈ ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన ఈ స్టాటసెస్ ని తీసుకొని ఖాళీ పీరియడ్ టెన్షన్ పడుతున్నారు. అందులో టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా కూడా చాలా మంది టెన్షన్ పడుతున్నారు, ఇగో నా ఇల్లు రిజెక్ట్ అయిందో ఏమో అని చెప్పేసి. సో ఇంపార్టెంట్ వీడియోస్ అనేది అయాన్ మీడియాలో మీకు స్కీమ్స్ కి సంబంధించింది అండ్ మీ యొక్క లైఫ్ కి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయాలి. రైట్, సో ఈ యొక్క ఇండియన్ గ్యాస్ ఈకేవైసీ, హెచ్పి గ్యాస్ ఈకేవైసీ, ఏదైతే గ్యాస్ ఈకేవైసీ దానిపైన అది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మీ ఇంట్లో నుండే మీరు ఈ గ్యాస్ ఈకేవైసీ ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఇవాటి వీడియోలో, రేపు వీడియో అనేది రాబోతుంది అనమాట. ఈ రోజు లేదా మాక్సిమం చేస్తే ఇవాళ ఈ రోజు అప్లోడ్ చేస్తాను, లేకుంటే రేపు నాకు ఆ వీడియో అనేది వస్తుంది. ఆ వీడియోని వాచ్ చేస్తే మీకు టోటల్ గా అర్థమైపోతుంది. రైట్, ఇంకెందుకు టైం వేస్ట్, వీడియోలోకి వెళ్దాం. అండ్ వీడియోలో వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ అంటే సో ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ఇన్ వీడియో. ఫైనల్ గా మనం డిస్కస్ చేసుకుందాం. ఈ లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అంటే ఏంటిది, ఎందుకు ఇలా చూపిస్తుంది? ఎంపీడీఓ అప్రూవల్ పెండింగ్ అంటే ఏంటిది, ఎందుకు ఇలా చూపిస్తుంది? పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఎందుకు ఇలా చూపిస్తుంది? ఈ స్టాటసెస్ అనేది ఎందుకు ఫ్లక్చువేట్ అవుతున్నాయి? ఎందుకు L2 లో ఉన్న వాళ్ళు L3 లో వచ్చేస్తున్నారు, L1 లో ఉన్న వాళ్ళు L3 లో వచ్చేస్తున్నారు? వీటికి సొల్యూషన్ మొత్తం ఈ వీడియోలో మీకు దొరికిపోతుంది ఫైనల్ కట్ గా. రిమైనింగ్ దీనిపైన నేను వీడియో అనేది చెయ్యను. మొత్తం వీడియో వాచ్ చేయండి, క్లియర్ కట్ గా మీకు సమాధానం దొరికిపోతుంది. మీరు రిలాక్స్ అవుతారు అండ్ ఫైనల్ అప్డేట్ గవర్నమెంట్ ఇచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తారు. రైట్, సో చూడండి, చాలా మంది అనేది ఫేజ్ 1 లో నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను. ఫేజ్ 1 లో ఇల్లులు అనేది చాలా మందికి పంచారు. రైట్, సో ఇప్పుడు ఫేజ్ 2 నడుస్తుంది కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకున్న అర్హులు ఉన్నారు, నేను అర్హుల విషయం మాట్లాడుతున్నాను. మీ దగ్గర గవర్నమెంట్ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా 4 వీలర్లు కానివ్వండి, ఓకేనా, ఆల్రెడీ స్లాబ్ తో ఉన్న సొంత ఇల్లులు కానివ్వండి, సొంత పెద్ద పెద్ద స్థలాలు కానివ్వండి, గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, రైట్, లక్షల్లో వచ్చే సాఫ్ట్వేర్ ప్రైవేట్ జాబులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఇన్ కేస్ అప్లై చేసుకుంటే వాళ్ళు భయపడాలి తప్ప ఎవరైతే నిజాయితీగా అప్లై చేసుకున్న పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఈ స్టాటసెస్ ని చూసి, స్టాటసెస్ అనేది మీరు ఇచ్చిన అప్లికేషన్ కి ఓకేనా, ఎవరైతే అధికారులు వెరిఫై చేస్తున్నారో ఇంటింటికి వెళ్లి మీరు ఏదైతే అప్లికేషన్ లో డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారు కదా, ఆ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యి మీ ఇంటికి వచ్చి మళ్ళా సర్వే చేసుకొని చూసుకొని యాప్ లో ఎక్కించుకొని వెరిఫికేషన్ కి వచ్చి ఓకేనా మీకు కాల్ చేసి, సో ఇదంతా వాళ్ళు మొత్తం ఒక రాసుకొని వెళ్తారనమాట. ఓకేనా,
ఫలానా ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదు, రైట్, ఇతను కూలి పని చేసుకుంటున్నారు, ఇతనికి రేకుల ఇల్లు ఉంది, ఇతని దగ్గర భూమే లేదు, ఇతనికి స్థలమే లేదు, ఇతను కిరాయింట్లో ఉంటున్నారు, ఇది నిజమే, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి అనేది ఇక్కడే నివాసిస్తున్నారు, ఓకేనా. ఈ వెరిఫికేషన్స్ చేసుకొని అక్కడ వెళ్ళి మళ్ళా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో దాన్ని రీచెక్ చేసి ఆధార్ కార్డ్ కానివ్వండి మీరు ఇచ్చిన, ఓకేనా. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, పాన్ కార్డ్స్ కానివ్వండి, ఇలాంటి చాలా వెరిఫికేషన్స్ అనేది ఉంటాయి ఆఫీసర్స్ చేసే, రైట్. వాళ్ళు అనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఎంపీడీఓ లెవెల్లో, ఓకేనా, అక్కడ వెరిఫై అయిన తర్వాత మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ చాలా మందికి ఇది ఇష్యూ వస్తుంది, రైట్. సో మళ్ళీ కలెక్టర్ అప్రూవల్ పెండింగ్, రైట్. ఇలాంటి స్టాటసెస్ అనేది చేంజ్ అవుతుంటే మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో నుంచి టెన్షన్ తీసేయండి. ఈ వెరిఫికేషన్స్ ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతాయి. చాలా మందికి కంప్లీట్ అయ్యాయి, చాలా మందికి అప్రూవల్ అయ్యాయి, చాలా మందికి అకౌంట్స్ లో ఎవరైతే స్థలం లేని వాళ్ళకి కట్టుకోవడానికి ఆల్రెడీ ఇల్లులు కట్టడం మొదలు పెట్టారు, రైట్. సో ఈ స్టాటసెస్ అధికారులు వెరిఫై చేసి అక్కడ నుంచి అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్, ఓకేనా, అక్కడ అప్డేట్ అవుతాయి అన్నమాట. వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తేనే మీ యొక్క స్టాటసెస్ అనేది పెండింగ్ నుంచి వెళ్ళి బయటపడి అప్రూవల్ కాడికి వెళ్తాయి. అదొక నిరంతరంగా జరిగే ప్రక్రియ, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, రైట్. సో నేను చెప్పేది ఫైనల్ కట్ ఆన్సర్ ఏంటంటే, మీరు నిజంగా అర్హులు అవుతే, మీ దగ్గర 4-వీలర్ లేకుంటే, మీ దగ్గర అనేది స్లాబ్స్ ఇల్లు, సొంత ఇల్లు లేకుంటే, మీ దగ్గర పెద్ద భూములు లేకుంటే, మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కాకుంటే, మీరు సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్స్ కాకుంటే, ఓకేనా, మీ శాలరీ అనేది నెలకి 3 లక్షలు 4 లక్షలు కాకుంటే, రైట్. సో ఉన్నోళ్ళు టెన్షన్ పడాలి. మీ దగ్గర మీకు ఏమీ లేదు, సొంత ఇల్లు లేదు, రైట్, రేకుల ఇల్లు ఉంది, అండ్ చాలా మంది కిరాయిలో ఉంటున్నారు, కూలీ పని చేసుకుంటున్నారు, వాళ్ళ నెల ఆదాయం కూడా ఒక 10,000 కూడా దాటదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అర్హుల కిందికి వస్తారు. వాళ్ళకి డెఫినెట్లీగా గవర్నమెంట్ అనేది ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఈ స్టాటసెస్ ని తీసుకొని. సో నేను చెప్పేది అదే, స్టాటస్ ఏం చూపించినా మీరు దాన్ని సహకరించండి. అదే వెరిఫికేషన్ పెండింగ్ ఉంటే దాన్ని సహకరించండి. అమ్మా నా దగ్గర ఏమీ లేదు, నేను నిజంగా అర్హుణ్ణి, నా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం సో మీరు ఈ రోజు నుంచి టెన్షన్ పడడం మానేయండి, రైట్. అది ప్రభుత్వం పైన వదిలేయండి. ఆటోమేటిక్ గా మీకు ఫీల్డ్ వెరిఫై అయ్యి ఆటోమేటిక్ గా మీకు ఇల్లులు అనేది శాంక్షన్ అవుతాయి. ఆ ఇల్లులు ఎప్పుడు వస్తాయో అది వాటికి ఒక టైం అనేది ఉంటది. ఆ టైంలో మీకు ఇల్లు వచ్చే తీరుతుంది, రైట్. సో టెన్షన్ తీసుకోకండి. డాక్యుమెంట్స్ అంతా పర్ఫెక్ట్ పెట్టండి. మీరు చెప్పిన వివరాలు అన్ని కరెక్ట్ అవుతే అండ్ మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ కరెక్ట్ అవుతే, మీ మొబైల్ నంబర్ యాక్టివేట్ ఉంటే అండ్ ఎవరైతే ఆఫీసర్స్ మీకు వెరిఫై కోసం కాల్ చేసి మీరు కాల్ లిఫ్ట్ చేసి అలా టైంకి మీకు ఇంటికి వస్తున్నా, మీరు ఆ రోజున ఇంట్లో ఉండాలి అని చెప్పి చాలా మందికి ఇలా కాల్స్ వస్తే లిఫ్ట్ చేయండి, ఇంట్లో ఉండండి. వాళ్ళు వచ్చే టైంలో డోర్ లాక్ కాకుండా కాల్స్ ని ఫస్ట్ లిఫ్ట్ చేయండి. అండ్ మొబైల్లో బ్యాలెన్సెస్ లేకుంటే చాలా మందికి ఈ టైంలో కాల్స్ అనేది కూడా వెళ్ళట్లేదు. సో యాక్టివేట్, మీరు ఏదైతే ఇందిరా మెయిల్కి మొబైల్ నెంబర్ ఇచ్చారో వాటిని యాక్టివేట్ గా ఉంచండి. సో చాలా సింపుల్ గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఆటోమేటిక్ గా మీ స్టాటసెస్ అనేది చేంజ్ అవుతాయి. ఇప్పుడు మీ స్టాటసెస్ అనేది వెరిఫై లో ఉన్నాయి. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వెరిఫికేషన్ కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్ బై స్టెప్ మీ యొక్క వెరిఫికేషన్ చాలా క్లియర్ గా వెరిఫై చేసి అప్పుడు మీకు అప్రూవల్ వస్తుంది. అర్థమైందా? సో ఒక గుడ్ న్యూస్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు నిన్న 15th ఆగస్ట్ నాడు అనేది మన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది మనకు నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ వచ్చారు. ఆ టైంలో ఈ స్కీమ్స్ గురించి మాట్లాడానమాట. అండ్ దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు అనేది త్వరలో పంపిణీ చేస్తాను. నేను విన్నంత ప్రకారం అయితే ఈ వచ్చే వారంలో అన్ని రెడీగా టవర్స్ అనేది నిర్మించి వాటి పనులు స్టార్ట్ చేసి ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్ అయ్యో వాళ్ళకి ఇచ్చి ఇదంతా ప్రాసెస్ అనేది త్వరగా చెయ్యాలని చెప్పేసి ఓవరాల్ గా ఇది ఒక డిస్కషన్ అనేది జరిగింది, రైట్. సో ఈ రోజు నుంచి నా కింద కామెంట్ చేయండి
ఇమ్రాన్ సార్ నేను అనేది పేషెన్స్ తో ఉంటా. ఓకేనా, నేను అర్హుడిని. కామెంట్ లో ఇదే రాయాలి ఇప్పుడు మీరు, నేను అర్హుడిని, నేను పేషెన్స్ తో ఉన్నా, నాకు ఇల్లు వస్తుంది. రైట్, మిగతా మైండ్ లో అంతా తీసేయండి. అర్థమైందా? సో ఇదే నేను చెప్పాలనుకుంటుంది. అండ్ గ్యాస్ ఈకేవైసీ పైన అనేది నేను ఒక బ్రిలియంట్ వీడియో తీసుకొస్తా. ఆ గ్యాస్ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి, చేసుకోకుంటే మీ గ్యాస్ కనెక్షన్ కట్ అవుతుంది. అది మీ ఇంట్లో నుంచే 2 minutes లో ఎలా గ్యాస్ ఈకేవైసీ గ్యాస్ సెంటర్స్ కి వెళ్లకుండా కంప్లీట్ చేసుకోవచ్చు ఒక యాప్ ద్వారా. ఆ వీడియో అనేది రేపు నేను తీసుకొస్తాను, ఆ వీడియోని వాచ్ చేయండి. ఓకేనా, సో ఇది వాటి వీడియో. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.